విఐ అంటే వొడాఫోన్ ఐడియా శాశ్వతంగా మూతపడిపోతుందా? భారత్లో 3వ అతిపెద్ద టెలికాం కంపెనీ పూర్తిగా మూతపడిపోతుందా? మిలియన్ల మంది విఐ యూజర్స్కి ఇది షాకిచ్చే న్యూస్. అసలు నిజం ఏంటో చూద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా వొడాఫోన్ ఐడియా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం దిగ్గజాలతో పోటీ పడలేక మార్కెట్ షేర్ నెమ్మదిగా కోల్పోతూ వచ్చింది. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం కంపెనీకి అత్యవసరంగా పెట్టుబడులు రావాలి, లేకపోతే లక్షల మంది విఐ యూజర్స్ తమ నంబర్ని పోర్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం విఐ 18,000 కోట్ల రూపాయల ఏజిఆర్ అంటే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలు, విక్టిమ్ ఫీజులు చెల్లించాల్సి ఉంది. ఏజిఆర్ అనేది టెలికాం కంపెనీలు లైసెన్స్ కోసం ప్రభుత్వానికి కట్టవలసిన ట్యాక్స్. విఐ కంపెనీ ఏజిఆర్ ను మాఫీ చేయాలి అని భారత సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేస్తుంది. మాఫీ చేయకపోతే శాశ్వతంగా కంపెనీని మూసివేయవలసి వస్తుంది అని విఐ పిటిషన్ వేసింది. ఇప్పటి వరకు ఫండింగ్ కోసం చాలా ట్రై చేసినా పెద్దగా మార్పు కనిపించలేదు. కస్టమర్ బేస్ మంత్ టు మంత్ తగ్గిపోతుంది. గత 5 సంవత్సరాలలో 4 కోట్లకు పైగా కస్టమర్లను కోల్పోయారు. దీంతో కంపెనీ భారీ నష్టాల్లో ఉంది. అండ్ 5G నెట్వర్క్ అయితే ఇంకా స్టార్టే కాలేదు. మీరు ఒక విఐ సిమ్ వాడుతుంటే దీని ప్రభావం మీ మీద ఎలా ఉంటుందంటే నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రావచ్చు, సర్వీస్ అంతరాయం కలగవచ్చు, ఇతర నెట్వర్క్ కి పోర్ట్ చేయవలసిన అవసరం రావచ్చు. అంతవరకు వేచి ఉండకండి, ముందుగానే ప్రిపేర్ అయిపోండి. విఐ ఎండ్ కాకుండా ఉండాలంటే కంపెనీకి కొత్త పెట్టుబడులు రావాలి, లేదా ప్రభుత్వం మళ్ళీ సపోర్ట్ చేయాలి. ఇవి రెండు జరగకపోతే విఐ బంద్ అవుతుంది అన్న వార్తలు నిజమయ్యే అవకాశం ఉంది. వన్స్ విఐ షట్ డౌన్ అయితే 1100 ఆఫీసెస్ మూసివేయబడతాయి. 15,000 మంది ఎంప్లాయీస్ తమ జాబ్స్ ని కోల్పోతారు. 5 లక్షల మొబైల్ టవర్లు డిస్కనెక్ట్ అవుతాయి. జియో అండ్ ఎయిర్టెల్ మార్కెట్ ను శాసిస్తాయి. బిఎస్ఎన్ఎల్ 3వ అతిపెద్ద టెలికాం కంపెనీగా నిలుస్తుంది. ఒకప్పుడు భారతదేశంలో 40 కోట్ల మందికి పైగా సబ్స్క్రైబర్లతో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు తన కార్యకలాపాలను మూసివేయాల్సి వస్తుంది. మీరు విఐ సిమ్ వాడుతున్నారా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ షేర్ విత్ ఎవ్రీ విఐ యూజర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మేజర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.